భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 72వ వర్ధంతి సందర్భంగా సోమవారం నాడు 97వ వార్డు చిన్నముషిడివాడ నందు బీజేపీ 95, 97వ వార్డుల అధ్యక్షులు చిక్కాల సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి బీజేపీ నాయకులు జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు పాల్గొని శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జీవిత విశేషాలు, దేశానికి ఆయన చేసిన సేవలు, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ విషయంలో ఆయన పోరాటం గూర్చి ప్రస్తావించారు. ఒకే దేశం, ఒకే నిబంధన, ఒకే ప్రధాని అనే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి మాటలు గుర్తు చేసుకున్నారు. సమావేశానికి విచ్చేసిన కార్యకర్తలు, అభిమానులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బలిదాన్ దినాన్ని గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరూ దేశానికి సేవ చేయాలని పిలుపు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయ, ఆలోచన విధానాలు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి పురిజాల బాలసుబ్రహ్మణ్యం, జిల్లా ఓబీసీ అధ్యక్షులు కంచిపాటి సన్యాసిరావు, బీజేపీ నాయకులు కాళ్ల జగన్మోహన్, ఎర్ర అచ్చెన్నాయుడు, కంచిబోయిన వెంకట సంతోష్, సుంకరి విజయశేఖర్, కొత్తపల్లి అప్పలరాజు, పీడీవీ ప్రసాద్, జగ్గునాయుడు, గోవిందరావు నాయుడు, ప్రసాద్, బూత్ ఇన్ఛార్జీలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖర్జీ గారు పార్టీని జనసంఘ్ అనే పేరుతో 1951లో స్థాపించారు. అది కాలక్రమేణా భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెప్పి 1980 నుంచి అది భారతీయ జనతా పార్టీ గాను, అద్వానీ గాను మరియు వాజ్పేయి గారి నేతృత్వంలోని జరిగింది. ఇది 1901వ సంవత్సరంలోని జూలై 6వ తేదీన కలకత్తాలో నిర్మించారు. తండ్రి ఏమొచ్చి ఆయన వాళ్ళ ఫాదర్ కూడా అడ్వకేట్, ఈయన కూడా ఎంఏ చదువుకున్నారు కలకత్తా యూనివర్సిటీలో. అదే యూనివర్సిటీలోని ఆయన వైస్ ఛాన్సలర్ 1900 ఆయన 23 ఏళ్లకి అదే యూనివర్సిటీలోని సెనెట్ సభ్యుడిగా అయ్యారు. ఆ తర్వాత 23 సంవత్సరాలకి అదే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అయ్యారు. చాలా చురుగ్గా ఈ రాజకీయాల్లోనే అన్ని మొదలు చూసి నెహ్రూ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత తన క్యాబినెట్లోని పరిస్థితులుగా ఒక అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే నెహ్రూ యొక్క విధానాలు నచ్చకుండా ఆయనతో విభేదించి ఏదైతే మన హిందువులకి మన ముస్లింలకి ఈ ఆయన అనుసరిస్తున్న విధానాలు నచ్చక ఆయన నెహ్రూతో విభేదించి 1953లోని జనసంఘ్ అనే పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 1953లోని ఆర్టికల్ 370 ఎప్పుడైతే నెహ్రూ గారు తీసుకొచ్చాడో దానికి ఒకే దేశంలోని 2 విధానాలు వద్దు, 2 ప్రధానాలు వద్దు, एक देश में 2 నిషాన్ नहीं चलेगा, ఒకే దేశంలో రెండు రకాలైనటువంటి విధానాలు మనకు వద్దు, కాశ్మీర్కి జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడం నాకు ఇష్టం లేదని చెప్పి ఆయనకి వ్యతిరేకంగా పోరాటాలు చేసిన సందర్భంలోని ఆయన 1953వ సంవత్సరంలోని ఈ ఉద్యమం చేస్తున్న సమయంలోనే ఆయన జమ్మూ కాశ్మీర్ వెళ్ళిన సందర్భంలోనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అనుమానాస్పదంగా అరెస్ట్ చేసిన 2 రోజుల్లోనే ఆయన అనుమానాస్పదంగా జైల్లోనే మరణించడం జరిగింది. అందువల్ల ఆయన చేసినటువంటి ఈ ఉద్యమాలకు గాను ఆయన మన పార్టీకి సాధించినటువంటి దానికి ప్రతిసరిగా మనం ప్రతి సంవత్సరం ఈ రోజున మనం ఆయన వర్ధంతిని జరుపుకుంటాం, ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. మండలంలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమం చంద్రశేఖర్ మండల అధ్యక్షుడు శ్రీ చిక్కాల సతీష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ముమ్మన దేవుడి గారికి, అలాగే ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీ కంచిపాటి సన్యాసిరావు గారికి, జిల్లా సెక్రటరీ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి, అలాగే సీనియర్ నాయకులు జగన్ గారికి, ఇతర కార్యకర్తలు, సీనియర్ నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రధానంగా ఈరోజు మనం చర్చించుకోవాల్సిన విషయం, ప్రతి దేశానికి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి రాజకీయ పార్టీకి ఒక చరిత్ర ఉంటుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏర్పడడానికి ముందు జరిగిన జనసంఘ్ అనే ఒక పార్టీ నిర్మాణానికి కార్యకర్తలకి ఆర్జీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఈ కార్యక్రమం మీద అయితే కాశ్మీర్ వెళ్ళారో అది కొన్ని సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370 అనే ఒక కార్యక్రమాన్ని చేసి దాన్ని గుర్తుగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి గుర్తుగా ఈ కార్యక్రమం జరిగింది. యాక్చువల్గా ఆ రోజున ఆయన ఉద్దేశం, ఆయన కార్యాచరణ, ఆయన ఏ లక్ష్యంతో వెళ్ళారో చాలా సంవత్సరాల తర్వాత అది భారతదేశ ప్రజలకు అందిందని, దీనికి మూలకారమైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని మనం ఎప్పుడూ తలుచుకొని ఆయన విధానాలను పాటించాలని, ఆయన ద్వారా భారతీయ జనతా పార్టీ ఎదగడం, ఈ రోజున ప్రభుత్వం అధికారంలోకి రావడం, చాలా సంక్షేమ అభివృద్ధి పథకాలు, భారతదేశం చాలా అభివృద్ధి పదంలో వెళ్తున్నందుకు మనందరం గర్వపడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.